ఇక చూడురి ఈ వీడియో విన్నాక కొంతమంది మహిళలది మీ మనోభావాలు దెబ్బతింటే ముందుగానే మన్నించరమ్మా నన్ను. ఎందుకంటే కొంతమంది ముచ్చట చెప్పేటప్పుడు మరి కొన్ని అక్కడక్కడ ఏమంటారు నోరు జారవలసి వస్తుంది. ఈ ముచ్చట్లు మాత్రం ముంద కొంత శాతం జారాలి. సంగారెడ్డిలో మొన్న ముచ్చట జరిగే కదా గదే అమీన్పూర్లో ఏం చెప్పాలి ఎట్ట మొదలు పెట్టాలో కూడా అర్థమవుతలేదు. ఉంచుకున్న ఆయనే ముద్దు, నాకు ఉంచుకున్న ఆయనే ముద్దు, కడుపులో పుట్టిన పిల్లలు కన్న మొగడొద్దు అనుకుంది ఒక ఆమె. ఈమెని ఆమె అనేదానికనే ఒక గాడిదనమే ఉత్తమం అనుకుంటా. ఈమె చేసుకుందే రెండో సంబంధం పెళ్ళి. గతంలో ఆయనకు పెళ్ళి అయింది. పెళ్ళి అయినాక ఆయన భార్య ఫస్ట్ కాన్పు కనలేక ఆమె చచ్చిపోయింది అని క్లియర్గా చెప్పి రెండో పెళ్ళికి సిద్ధపడితే మరి నా బిడ్డకి ఏమి ఇస్తావని ఆయాలు అడితేనే 2 ఎకరాల భూమి ఉంది నాకు, 2 ఎకరాల భూమి మీ బిడ్డ పేరు మీద చేస్తా అని చెప్పాడు. ఆయనకు ఈమెకు కనీసం 20 సంవత్సరాల పరకు ఉంది. ఈమె కళ్ళు కట్టి ఏం పెళ్లి చేయలే. 2 ఎకరాల భూమి రాసిస్తేనే పెళ్లి చేసుకుంటానని చేసుకుంది. ఆ తర్వాత మన అమన్గల్లో ఒక ప్లాట్ తీసుకుంది. ఆ తర్వాత ఆయన పట్నంలో ఇంకో ప్లాట్ కొన్నాడు. ఆ ప్లాట్ ఆమె పేరు మీదే ఉన్నది. 2 ఎకరాల భూమి 2 ప్లాట్లు ఆమె పేరు మీద రాసుకుంది. అయిందా? ఇక 3 పిల్లలకు అన్నది. మరి నీకు ఇష్టమే లేకపోయా రోగు తప్పిందానా? 3 పిల్లలు ఎట్టగన్నావు? 3 పిల్లలకు అన్నావు. 3 పిల్లలకు అన్నాక అట్నే మరి పడి సావాలన్నా ఉండొద్దా? ఈమె మళ్ళీ ప్రైవేటు ఏదో ఒక స్కూల్లో ఉద్యోగం చేస్తుంది. ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం చేస్తే సరే ఉద్యోగం పోతున్నారు. ఎవరమైనా కానీ నమ్మకమే జీవితం అంటారు. నమ్మకంతో భర్త తన పని తాను చేసుకుంటుండు. ట్యాంకర్ డ్రైవరు ఆయన పని ఆయన చేసుకుంటుండు. ఈమె ఏమైనా టింగురంగా అనుకుంటే బయటకు పోతుంది కానీ బయట ఏమేం పని చేస్తున్నారు సంగతి ఊరికి తెలియదు. చక్కదానంగా 3 పిల్లలు పుట్టారు. 2 కొడుకులు 1 బిడ్డే. పెద్ద కొడుకు 5వ తరగతి, బిడ్డ 4వ తరగతి, చిన్నోడు 3వ తరగతి. రామ చక్కదానంగా జీవితం మొత్తం గడిపించాలని చూసుకుంటూ ఉన్నా కానీ ఏమంటారు ఒక పూట బువ్వ తినకున్నా కానీ కడుపు నింతది, కళ్ళు చల్లబడతాయి. అటువంటి పిల్లలని చంపేసింది. ఎందుకు చంపేసింది ఏమంటే ఈ మధ్య కాలంలో గెట్ టుగెదర్ అని ఒక ప్రోగ్రాం పెట్టిరంట. ఈమె క్లాస్మేట్లు అంతా కలిసి గెట్ టుగెదర్ ప్రోగ్రాం పెడుతున్నా వస్తా అవమానంగానే ఈమెవో నేను వస్తా అని ఎగేసుకొని పోతుంటే ఆయననే చెప్పిండట మొగడు. కట్టుకున్న మొగడు ఏం చెప్పిండు? వద్దు, నువ్వు గెట్ టుగెదర్ వద్దు, ఏదొద్దు, నువ్వు అసలే వరం ఉంది నీ దగ్గర, ఇప్పటికే మన ఇంట్లో ఇప్పుడు పంచాయతీనే ఉంది, నీకు అంతంత నాకు తెలుసు, వద్దు అని చెప్పిండట. వద్దంటే లేదు నేను పోతానదట. వద్దు, పోతానేమో స్కూల్కి పో, లేకపోతే ఇంట్లో పడి సావా అని చెప్పిండట. అయినా కానీ నీకు రూగా ఫోన్లు వస్తున్నాయి, ఎక్కడ ఫోన్ లేని అని పెళ్ళాన్ని అడిగితే ఏమో మేడం ఫోన్ చేసింది, లేకపోతే లెక్కల టీచర్ ఫోన్ చేసింది, లేకపోతే సామాన్య శాస్త్రం గిట్లా గా పంతలమ్మ గీ పంతలమ్మ ఫోన్ చేసింది అని కథలు పడుకుంటా మొగని టైంపాస్ చేసుకుంటూ పోతా ఉంది. మరి ఏమక్కడికి చేస్తున్నారంటే అరే ఇవాళ ఒక స్టూడెంట్ ఆ స్టూడెంట్ వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేసిరు గిట్లా. ఎంతసేపటికి మొగని నమ్మించి చివరికి ఆగం చేసింది. నమ్మించిందా కథం పాయ. ఇక ఈయన పని మీద పోయిండు. ఇక స్కూల్కి పోతున్నానని చెప్పి ఏం చేసింది? ఆ గెట్ టుగెదర్ ప్రోగ్రాం పోయింది. మరి గెట్ టుగెదర్ ప్రోగ్రాం అంటే వాస్తవానికి ఎవరికైనా కానీ చాలా అందమైన మెమరీ అంటారు దాన్ని. చిన్నప్పటి నుంచి చదువుకున్న వాళ్ళంతా కలుసుకుంటే దాదాపు సంతోషం. అంత సంతోషం ఈ ఏడా దొరకదు. కానీ ఈ రోగ తప్పిన దానికి ఇంకో ఆయమైన సంతోషం దొరికింది ఆడ. ఈమె గతంలో అంట మరి 10వ తరగతి ప్రేమించిందా? మేమే 10వ తరగతి క్లాస్మేటే కలిసిరండి అంతా. మరి ఎప్పుడు ప్రేమించుకుందాం మనకు తెలియదు కానీ ఆడ రోగ తప్పినాడు ఆడు కూడా వచ్చిండు. ఇద్దరు కలిసిరంట. ఏం బాబురావు బాగున్నావా అంటే బాగానే ఉన్న సుకన్య అని నీకు చెప్పినట్టు. అలా పేర్లు వేరే పేర్లు కానీ నేను బాబురావు సుకన్య అని చెప్తున్నా. కానీ మరి ఏం సంగతి ఎంత ఓకే క్షేమేనా అంటే ఏముంది పాడైపోయిన ముసలోని చేసుకుని నా బాధ భగవంతుడికి కానీ ఏం చెప్పుకొని పాడు చేసింది ఏమో తెలియదు. 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలు పుట్టిరు నాకని చెప్తే ఇక ఆయన మరి మాజీ ప్రియుడు కాబట్టి మరి ఏమేమి ముచ్చట చెప్పిండు ఏం కాదున్నా కానీ ఏమో కానీ మరి నేను ఎమ్మటి వస్తామని నన్ను చేసుకుంటావా అని అడిగిందంట. ఈర తప్పింది. ఆడు ఇంకా పాసిరాండు ఉన్నట్టుంది. ఆడు మరి 3 పిల్లల తల్లి నేనేం చేసుకున్నావు నాకేం ఎక్కరమ్మా? మరి ఏదో గతంలో అయితే ప్రేమించుకున్నావో లేకపోతే మాట్లాడుకున్నావో దోస్తులమో నీ అంతలో నువ్వు నా అంతలో నేను ఏదో గెట్ టుగెదర్ ప్రోగ్రాం చేసుకున్నావా అంటే అందరం వెళ్ళిపోతే అయిపోద్దని అనుకోవాలి. ఎవడైనా మనిషి పుట్టినోడు గట్టినే అంటాడు. సరే పిల్లలు లేరు పెళ్లి కాలేదంటే మరి నీకు కాలే నాకు కాలే మరి ఇద్దరు కూలిపోదాని అంటే ఆ గెట్ టుగెదర్ ప్రోగ్రాంకి వెళ్ళి అడిగేళ్ళ పతలు కూడా మిగినా కానీ పెద్ద సమస్య అయితే లేదాడు. అంతే కదా. మన 3 పిల్లలు ఏం చేయాలంటే ఆ రోగ తప్పినోడు ఏం చేసినట్టు 3 పిల్లలు చంపి మనం పోదామని చెప్పినాడు. పైన 3 పిల్లలను తీసుకొని నేను రాలేను. మరి 3 పిల్లలు ఏం చేయాలని చంపేయాలి. మరి 3 పిల్లలు అంటే మొగను కూడా చంపాలని ప్లాన్ చేసింది. ఆల్రెడీ 2 ఎకరాల భూమి కాగితాలు చేతులు ఉన్నాయి. 2 ప్లాట్ల కాగితాలు చేతులు ఉన్నాయి. ఎన్నో కొన్ని పశలు ఉన్నాయి. ఆ పక్క పొంటి వీడియోలో చెప్తుంటాడు వాళ్ళ భర్త
ఏమైంది తల్లి నా పిల్లలు ఇట్టయిరానంటే నా పానమే బాగాలేక నన్ను తాగనుకోను అని చెప్తున్నాడు. ఇప్పుడు సరే ఇక ముచ్చట లాస్ట్కి చెప్తా కానీ ఇక ముగ్గురు పిల్లలు చంపారని ప్లాన్ తోటి వచ్చిందంట. మంచిగా పెరుగుల ఇసం కలిపిందంట. ఇసం కలిపి ఇక తిందామని ముందర పెట్టిందట. తిండులని ముందర పెట్టేసరికల్లా భర్తనే తినబెట్టిందట. భర్త ఏదో ఆదరవాదాలు వచ్చిందంట. భర్త కూడా తినాలి కానీ ఆయనకి అర్జెంట్ పని పడి తినలేదు. ఆ తలకాయ నొప్పి లేస్తుందంటే ఆ తలనొప్పి పట్టిన లేదాం ఏం కాదు ఆ పెరుగడం తింటే తగ్గిపోతుంది. ఏ మేరగా చెప్పు లోపల పెరుగు అన్నం వల్ల విషం ఉంది. కన్న తల్లి ఏమన్నా విషం పెడతాదని అనుకుంటాం మనం ఓలమన్నా ఎవరం అనుకోం. తన చేత్తోటి బోధ తినిపించినాక ఆయన పని మీద ఆయన పోయి మళ్ళీ అటు తిరిగి 11 వస్తారు కల్నే ముగ్గురు పిల్లలు పట్టినారు. ఎవరైనా ఏమనుకుంటారు పిల్లలు బుక్కడి తిన్నారు కదా ఇంకోరికి రాని అనుకుంటారు. ఇది ఒక రాత్రి లేచి వామ్మో నాకు వస్తుంది కట్టు వస్తుంది కథల పడ్డదా? మరి నిజంగానే కావచ్చు అనుకొని అటు చూస్తారు కదా. పెద్ద కొడుకు అప్పటికే జీవిడిచిండు. పెద్ద కొడుకు చిన్న కొడుకు ఒక కొడుకు జీవిడిచిండు. చుట్టుపక్కల పిలిపిస్తే గిడిగిడి సంగదానంగా కొన్ని దావకాలు లేచిండు. దావకాలు లేచినాక ప్రస్తుతం ఆయన ఏమన్నారంటే ఈ మొగడే లంగా ఎందుకు మొగ పుట్టుబడే పాడైపోను ఓ కాడ ఎన్ని అవమానాలంటే అన్ని అవమానాలు పడతాం. అది ఇంటింటికి ఉన్న ముచ్చటే ఊరు ప్రతి దగ్గర ఉన్న ముచ్చటే. ఎంత మంచుడైనా ఆ క్షణంలో మాత్రం ఆయనే లంగా అంటారు. సరే నిజం అబద్ధం తెలిసినాక తర్వాత లెక్క కానీ ఆ క్షణాల మాత్రం ఆయన మొత్తం దుమ్మెత్తి పోసినట్టు. ఇక ఆమె అమ్మ ఏమంటారు వాళ్ళ అమ్మ వాళ్ళ అయ్యే వచ్చి నా మనవరాలు చంపితివి లంజబడక బాడక ఇట్లా తిట్టిందో ఏం కథనో తిట్టినట్టు అయిపోయింది. ఆడికి అయిపోయింది. తర్వాత పోలీసు వాళ్ళు ఇంటర్వ్యూషన్ చేస్తారు కదా ఎట్టట ఏం కథ అని. కొన్ని రోజులకి ఏమనుకున్నారంటే తండ్రి చంపిండు లేకపోతే తల్లి చంపిందా అదంతా ఏమంటారు మిస్టరీ లెక్క కాసా. ఇప్పుడు క్లియర్గా తెలుసుకునే సరికల్లా ఈమె అనకూడదు ఆ మాట నా నోటితోటి కానీ సరే ఉంచుకున్న ఆయనకు మరిగి పిల్లలు చంపేసిన ఒప్పుకుంది. ఈమె ఆ నుంచి ఆ పిల్లలు చంపినాక మరి ఉండన సావాలనా కథ లేచిపోయిందంట. మొగడు ఏమంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి నా పిల్లలు ఎట్టాగు పోయిరు. నా పిల్లలు పోయినాక దాన్ని కూడా చంపేయాలి ఆయన చంపాలి ఇద్దరిని చంపాలి. ఇద్దరు చంపితేనే ఇప్పుడు నా పిల్లల ఆత్మ శాంతిస్తుంది నా ఆత్మ శాంతిస్తుంది. లేకపోతే మాత్రం నేను బతికి కూడా దండగానే అంటున్నాను. ఇది కూడా అయితే వాస్తవమే కదా. ఇప్పుడు పిల్లలు ఒక మాట కూడా అన్నాడు పెద్ద మనిషి దానంతా తన ప్రియంతో లేచిపోని నేను కాదంటలేను. ఆ ప్రియంతో లేచిపోయే టైంలో పిల్లల్ని లేచిపెట్టిపోతే నా పిల్లల్ని జాదుకుందిగా లంగో దొంగ బతికించుకోపోయినా ఉత్త పుణ్యానికి నా పిల్లలు చంపింది. దానికి పాపం తలుతుంది. ఏ పాపం తలుతుంది ఏ పుణ్యం తలు చెప్పు. చేతికి ఎదిగిన పోరగాళ్ళని చంపినవే నువ్వు వాడి మనిషివా గాడిదివా నేను ఏమనాలే ఒకసారి జర మీ కామెంట్ రూపకంగా చెప్పు. పిల్లలు లేక అరిగోస పడుతురు. లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలు పుట్టాలి సార్ అని డాక్టర్ల పోయి తిరుగుతూ ఉంటారు. ఇక మామూలు కొత్త పెళ్లి అయిన 2-3 ఏళ్ళ దాకా పిల్లలు కాకుంటే ఇక అత్త గురుగుతుంది అల్లుడి మీద. ఏమయ్యా మా అల్లుడు చూస్తే దుడ్డోళ్ళు ఏముంది కానీ పాడైపోను పిల్లలు లేరు ఏం లేరు పక్కింటి వాళ్ళకి చెప్తుంటారు. ఏమన్నా నా బిడ్డ మంచిగానే ఉంది కానీ నాలుగు ఉందా కానీ పర్వాలేదు అంటారు ఆ మాటది. మళ్ళీ ఈ పిల్లగాని తల్లి ఏమంటుంది ఈ పిల్లని అత్త ఈ పిల్లల అత్త ఏమంటుంది ఈ తల్లి నా కొడుకు చూస్తే గట్టిగానే ఉంది కానీ నా కోడలు పాడైపోను పిల్లగాంతలే ఇగో ఇట్లా అంటే అలా ఒంటె బలం ఉన్నా కానీ పిల్లలు పుట్టిన వాళ్ళు ఎంతోమంది ఎన్నో రకాల దేవుళ్ళకు మొక్కి డాక్టర్లకు భయాలు పోసి ఎన్ని రకాలుగా చేసినా కానీ పిల్లలు పుట్టే కాలం లేదు ఈ కాలాన. అసోంటిది 2 కొడుకులు ఒక బిడ్డ పుట్టినాక కట్టుకున్న మొగ నిష్పెట్టి కన్న పిల్లల్ని కన్న పేగుబంధాన్ని నీ చేతులతోటి పెరుగన్నం తినిపించి చంపినవంటే నువ్వు మనిషివా గాడిదివా పసరానివా అని తల్లి నువ్వు నిన్ను ఇక ఒక క్షణం నన్ను మన్నిస్తే నిన్ను ఏ చెప్తాడు కొట్టినా కానీ జనాలకు కసి తీరదు. నీ భర్త అయితే కర్మజాలి నువ్వు అవపడితే ఏమంటారు నిలువనే సీరియస్ తట్టే కొడుతుంది. చూడబోతే గిసబోటి పని చేస్తారు గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అంటే ఎంతసేపటి గంటల తరబడి ఫోన్ మాట్లాడుకుంటా ఎవరితో మాట్లాడుతున్నామంటే మా దోస్తులతోటి లేకపోతే ఇది స్టూడెంట్ వాళ్ళ తల్లిదండ్రులు చేసిరు మా మేడాలు చేసిరు ఇటు చేసి అటు చేసి నీ ఇల్లు మొత్తం నాశనం చేసుకుంటేవి. ఇవాళ నేను ఇచ్చిపెడతారా నీ లవరే మట్టిపోయి హాయిగా బద్దామని చూసినావు ఇవాళ బతకనిస్తారా? సమాజంలో నీ చేతిలో ఎవ్వడు కూడా పోయారు ఇది కూడా పోయారు నీ చేతిలో ఎటపోస్తారు. ఆడు మాత్రం ఉంటాడు నీ ఏమటి ఇప్పుడు నీ వచ్చిన నీ మాత్రం ఎలకాలం ఉంటాడు నీ ఏమటి వానికి తెలుస్తా కదా. ఈ 3 పిల్లల తల్లి ఏమటి ఎందుకు అంటాడు కదా. ఇప్పుడు నీ చేసుకున్న భర్త నీకు ముసలోడు అనిపించింది మరి ఆయనకి కూడా ఇప్పుడు 30 ఏళ్ళ పోరగాని నువ్వు కూడా ముసలిదాని లెక్కనే కొడతావు అంటే ఈ కారంగాని గట్టినే మరి. ఇంకో గసవండి ముచ్చట జరిగింది ప్రజలారా సంగారెడ్డిలో ఇది అమీన్పూర్లో జరిగింది. 13 ఏళ్ళు కాపురం చేసి 3 పిల్లలు కానీ ఇవాళ పోయేదాన్ని నువ్వు ఇకపోక చక్కదాన పిల్లలు చంపిపోతివే నీ ఇక నిన్ను తిట్టి నా నూరే కాయ కాస్తుంది. కానీ ప్రజలారా గిసొంటి వాళ్ళు ఉన్నారు. ఓ అమ్మలక్కలారా మీ మనసును నొచ్చుకొని ఉంటే నన్ను మన్నించురి
కానీ ఇటువంటి ఆడి మనిషిని చూస్తే రేపనాడు ఇంకో కొత్త కొత్త పొరగాలి పెళ్లి కూడా చేసుకోరేము. ఎట చేసుకుంటారో చెప్పు ఇక. గింత నమ్మకంతో నీకు ఒక ప్రైవేట్ ఏది టీచర్ అమ్మ నేను ఉద్యోగాన్ని పంపిస్తే నువ్వు చేసిన చక్కదారం ఇట్లా ఉన్నది. చివరికి వస్తారు కల్లా ఇల్లాగం అయిపోయా వల్లాగం అయిపోయా అన్ని రకాలుగా ఆగమైపోతుంది. మరి నువ్వు ఉన్నవా ఏడ ఉన్నవో ఏం కథనో మాకైతే తెలియదు. కానీ నిన్ను మాత్రం పోలీసు వాళ్ళు లోపల తీసుకుపోయి నిన్ను ఏమంటారు ఒక ఆడి మనిషి అని కూడా చూడకుండా ఇష్టం వచ్చిన రకం చిత్రహింసలు పెట్టి నిన్ను ఏమంటారు పచ్చికారం తేజకారం పెట్టి ఈ మొత్తం రుద్దినా కానీ అంత కసి అయితే నీ భర్తకైతే ఏమంటారు అమ్మ ఇక బాగా అయింది అనేది అనుకోడు. నీ పిల్లలు చచ్చిన పాపం నీ భర్త పాపం నీకైతే ఎన్ని జన్మలు ఉన్నా కానీ నీకు తలగా కూకోదు. ఇక ఉంటా మరి.